మానవ చరిత్రలో నిప్పును కనుగొనడం ఎంతటి విప్లవమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాక అంతకంటే పెద్ద విప్లవం అని టెక్ నిపుణులు చెప్తుంటారు. ఇప్పుడు ఆ విప్లవానికి భారతదేశం కేంద్ర బిందువుగా మారింది. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఏఐ సమ్మిట్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా వంటి దిగ్గజ సంస్థల నుంచి ప్రపంచ దేశాల ప్రతినిధుల వరకు అందరూ ఏకగ్రీవంగా ఒకటే చెప్పారు: ఏఐ భవిష్యత్తు భారత్తోనే ముడిపడి ఉందని. అసలు ఈ సమ్మిట్లో జరిగిన కీలక చర్చలేంటి? డీప్ ఫేక్ ముప్పును అడ్డుకునేందుకు భారత్ ఎలాంటి ప్లాన్ వేసింది? సామాన్యుడి జీవితంలో ఏఐ ఏ మార్పులు తీసుకురాబోతోంది? ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా ప్రారంభమైన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక కీలక నినాదాన్ని ఇచ్చారు. ఏఐ ఫర్ ఆల్. టెక్నాలజీ అనేది కేవలం ధనవంతులకు లేదా కొద్ది మందికి మాత్రమే పరిమితం కాకూడదని, ప్రతి సామాన్యుడికి ఇది చేరువవ్వాలని భారత్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. భారత్ తన సొంత డేటా, సొంత ఏఐ మోడల్స్ ను అభివృద్ధి చేసుకోవాలని ఈ సమ్మిట్లో నిర్ణయించారు. తద్వారా మన డేటా విదేశాలకు వెళ్లకుండా మన అవసరాలకు తగ్గట్టుగా టెక్నాలజీని వాడుకోవచ్చన్నది ఉద్దేశ్యం. ఈ సమ్మిట్ వేదికగా భారత ప్రభుత్వం 10,000 కోట్లకు పైగా నిధులతో ఇండియా ఏఐ మిషన్ ను మరింత బలోపేతం చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా సూపర్ కంప్యూటర్ నెట్వర్క్ ను నిర్మించనున్నారు. ఈ సమ్మిట్ లో అత్యంత ఆసక్తికరమైన, ఆందోళనకరమైన చర్చ డీప్ ఫేక్స్, మిస్ఇన్ఫర్మేషన్ పైనే జరిగింది. ఏఐ ద్వారా రూపొందించిన ఫోటోలు లేదా వీడియోలను గుర్తుపట్టడానికి ప్రతి కాంటెంట్ కు ఒక అదృశ్య వాటర్ మార్క్ ఉండాలని భారత్ ప్రతిపాదించింది. డీప్ ఫేక్స్ ద్వారా ఇతరుల్ని ఇబ్బంది పెడితే కఠినమైన శిక్షలు అమలు చేసేలా గ్లోబల్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ కోసం భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. టెక్నాలజీ వల్ల వచ్చే ముప్పును అడ్డుకోవడానికి టెక్నాలజీనే ఆయుధంగా వాడాలన్న మోదీ మాట సమ్మిట్లో హైలైట్ గా నిలిచింది. ఈ సదస్సు కేవలం సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోసం మాత్రమే కాదు, ఇది రైతులకు, రోగులకు కూడా అని నిరూపించింది. ఏఐ ఆధారిత డ్రోన్లతో ఏ మొక్కకు ఎంత నీరు, ఎంత ఎరువు అవసరమో ఖచ్చితంగా తెలుసుకునే సాంకేతికతను ఇక్కడ ప్రదర్శించారు. ఒక రైతు తెలుగులో మాట్లాడితే అది ఏఐ ద్వారా హిందీ లేదా ఇంగ్లీష్లోకి తక్షణం మారి నిపుణుడి సలహా మళ్లీ తెలుగులోనే వచ్చే భాషని ఏఐ మోడల్ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించే ఏఐ డయాగ్నోస్టిక్ టూల్స్ ను భారతీయ స్టార్టప్స్ ప్రదర్శించాయి. చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న, ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయా? దీనిపై ఈ సదస్సులో స్పష్టత ఇచ్చారు. ఏఐ ఉద్యోగాలను తీసేయదు, కానీ ఏఐ తెలిసిన వ్యక్తి, ఏఐ తెలియని వ్యక్తి ఉద్యోగాన్ని తీసుకుంటాడు అన్నది సదస్సు సారాంశం. దీనికోసం ప్రభుత్వం స్కిల్లింగ్ ఇండియా ప్రోగ్రాం ద్వారా లక్షలాది మంది యువతకు ఏఐ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.